జై గురుదేవ్. కష్టే ఫలి. రత్నాకరుడు మధుకరుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేశాక పట్టణానికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం సంపాదించాలి అనుకున్నారు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు అందుకు ఒప్పుకొని ఖర్చుల కోసం చేరి 100 వరహాలు ఇచ్చారు. ఉద్యోగం దొరికే వరకు ఖర్చులకు ఉపయోగపడతాయని ఆ వరహాలు తీసుకొని బయలుదేరారు. పట్టణానికి చేరుకున్నాక ఒక సత్రంలో బస చేశారు. పక్కనే ఉన్న పూటకొళ్ళ అవ్వ దగ్గర భోజన ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పటికే సత్రంలో బస చేసి ఉన్న రంగడు వీళ్ళని గమనించి మాటలు కలిపి విషయం రాబట్టాడు. పట్టణంలో ఉద్యోగం అంటే మాటలు కాదు, తీరా వచ్చినా ఆ జీతంతో అర్ధకడుపు కూడా నిండదు. మీ వద్ద ఉన్న 100 వరహాలు నాకు ఇవ్వండి, వారంలో మీకు 200 చేసి ఇస్తాను. మా యజమానికి పట్టణంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఆయన వద్ద వారానికి ధనాన్ని రెట్టింపు చేసే పథకాలు ఎన్నో ఉన్నాయి అని నమ్మబలికాడు. ఆ మాటలను రత్నాకరుడు నమ్మలేదు. మధుకరుడు మాత్రం ధనం మీద ఆశతో ఆ మాటలు నమ్మాడు. అది చూసి రత్నాకరుడు, నాకు తెలిసి ధనం సంపాదించాలంటే కష్టపడటం ఒక్కటే మార్గము, శ్రమ లేనిదే ధనము ఉత్పత్తి కాదు అన్నాడు. అన్నింటినీ అనుమానంతో చూడకూడదు, ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కదా అని తన వద్ద ఉన్న ధనాన్ని రంగడు చేతిలో పెట్టాడు మధుకరుడు. వారం రోజులు సత్రంలో కాలు మీద కాలు వేసుకొని గడిపాడు. వారం కాగానే రంగడు వచ్చి మధుకరుడు చేతిలో 200 పెట్టాడు. మధుకరుడు ఆనందానికి అంతులేదు. ఆ ఆనందాన్ని పసిగట్టిన రంగడు, దీనికే సంతోషపడితే ఎలా, ముందు ఉంది ఇంకా రెట్టింపు ఆదాయం, ఆ 200 ఇచ్చావంటే పై వారానికి 400 వస్తుంది, శ్రమ లేని ఆదాయం పొందుతూ ఉండవచ్చు అన్నాడు. మధుకరుడు సులువుగా వచ్చే ఆదాయానికి ఆకర్షితుడై సరే అన్నాడు. రత్నాకరుడు మాత్రం ఒక ధనవంతుడి ఇంట తోటమాలిగా పనికి కుదిరాడు. ముందు తన చదువుకు తగిన ఉద్యోగం దొరుకుతుంది అన్న నమ్మకంతో ఉన్నాడు. అంతదాకా తన ఖర్చులకు తనకొచ్చే జీతం సరిపోతుంది, ఇంటి నుంచి తెచ్చుకున్న 100 వరహాలు అలాగే ఉంటాయి అన్నది రత్నాకరుడి ఆలోచన. 4 వారాలు గడిచాయి. రంగడు క్రమం తప్పక డబ్బు తెచ్చి ఇవ్వడం, మళ్ళీ ఆ డబ్బు రెట్టింపు చేస్తానని తీసుకుపోవడం జరిగింది. 5వ వారం రంగడి జాడలేదు. ఎవరిని అడిగినా వాడిని ఎలా నమ్మావు, పట్టణంలోకి ఎవరు వచ్చినా వాడి మోసానికి గురి కావాల్సిందే, పోయిన డబ్బు పోయింది, ఇక అది తిరిగి రాదు. ఈ మధ్య మనుషుల్లో కష్టపడకుండా బతకాలనే తత్వం బాగా పెరిగిపోయింది అన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు డబ్బులు పోయాయే అని బాధపడుతున్న మధుకరునితో, ఎప్పుడూ ఎక్కడ కష్టం లేకుండా డబ్బు రాదు, ఇవాళ లోకంలో ఉన్న ధనమంతా ముందు తరాల వారి కష్టఫలితమే, మనం అది మర్చిపోరాదు. నా దగ్గర ఉన్న డబ్బులో నీకు కొంత ఇస్తాను, నీకు పని దొరికాక ఇవ్వు అన్నాడు రత్నాకరుడు. అనడమే కాదు, తన యజమాని దగ్గరే పని కూడా చూపెట్టాడు. ఇద్దరూ కష్టించి పని చేస్తూ కాలక్రమేణా వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలను సంపాదించుకొని స్థిరపడ్డారు. ఇది కష్టే ఫలి కథ. మనం కూడా అయాచితంగా వచ్చే సొమ్ముకు ఆశపడరాదు. న్యాయముగా ధర్మముగా సంపాదించి వాటితో జీవనం సాగించాలని వేదము చెప్పిన వాక్యము. హరి ఓం తత్సత్.